ఇవన్నిటిని కూడా విశ్లేషించాల్సిన అవసరం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నివేదికని కేంద్రం ఆమోదపరచవాలి లేదా కేంద్రం దాని మీద నిర్ణయం తీసుకున్నటువంటి ప్రయత్నం చేసేట అవకాశం ఉంటుంది. అందుకోసం 1980లో మండల్ కమిషన్ నివేదిక ప్రకారము అప్పుడు 3754 ఓబీసీ కులాలు ఉన్నాయనేది ఒక మండల్ కమిషన్ అప్పుడు నిర్ణయించింది. అలాగే ఎస్సీ ఎస్టీలో కూడా 1200 ఉపకులాలు ఉన్నాయి. ఉపకులాలు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విషయం. ఆర్థిక వెసులుబాటు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళు చేస్తున్న వృత్తి ఆర్థిక వెసులుబాటుతో ఈ కులంగా జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి ఒక్కొక్క ప్రాంతాల్లో. అప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటా ఉంటే ఇక్కడ వైశ్య కానీ బ్రాహ్మణ రెడ్డి కాపు, ఆంధ్రాలో వచ్చే వరకు కాపు యాదవ అట్లాంటి ఇదే. అలాగే తమిళనాడుకు వచ్చే వరకు నాదరు యానరు చిట్టియారు అనేటువంటి సంబోధన అక్కడ. అదే నార్త్ ఈశాన్కి వస్తే రాజ్పూత్ కానీ లేకుంటే జాట్ కానీ గుజ్జర్ అని అనేక విధానాల పేర్లతో అక్కడక్కడ ప్రాంతాలు ఉన్నాయి. ఇది ఒకటి రెండు కాదండి, ఉపకులాలు 2500 ఉపకులాలు ఉన్నాయి. అది రాష్ట్రాల వారీగా చేయాల్సినటువంటి నివేదిక వేరు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం వేరు. ఒకవేళ నిజంగా కూడా కొన్ని రాష్ట్రాలు తెలంగాణకు ముందు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆల్రెడీ చేసినప్పుడు దాని మీద నివేదిక ఇచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేసింది, దాని గురించి మాట్లాడింది. ఇవాళ ఏంది మీరు చివరి ఉద్దేశం ఏంది, ఏ సామాజిక వర్గంలో బీసీలో ఉన్న లేదా ఇంకో కులాలు ఏ కులంలో అయినటువంటి ఆ కులంలో ఉన్నటువంటి పేదవాడికి సంక్షేమ పథకం అందాలనేటువంటి అంశం ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది కదా. ఆ రాష్ట్రంలో ఏ కులం ఏ నిష్పత్తులు ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు ఏంది, వాళ్ళకి ఏమి ఇవ్వాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసి కేంద్రానికి ఇచ్చినప్పుడు కేంద్రం ఆమోదపరచడం దాంట్లో పెద్ద ఉద్దేశం ఏం లేదు. కానీ దేశవ్యాప్తంగా ఉండేటువంటి అంశం వేరు, రాష్ట్రాల వారి మొదట్లో కూడా చెప్పినాం మీరు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా కేంద్రం మీద ఇది చేసేటువంటి పరిణామాలు వేరు. ఒకవేళ నిజంగా చేయాలనుకుంటే తప్పకుండా చేస్తారు, కానీ ప్రక్రియ చిన్నది కాదు కండి. 150 కోట్లు ఎక్కడ 4 కోట్లు ఎక్కడ 4 కోట్ల జనాభాతో మీరు చేసినటువంటి సర్వే 145 కోట్లు 145 కోట్లు ఎక్కువ చిక్కుముళ్ళు ఉన్న ఆర్టికల్ 370 రద్దు కానివ్వండి, లేకపోతే అయోధ్య రామ మందిరం కానివ్వండి, ఇవన్నీ చెప్తానండి. ఒక అంశం మీద ఒక జీవో రావడమో లేదా ఇంకోటి చెప్పడం అనేది ఆ ప్రక్రియ వేరు. అంటే ఒక అంశం మీద ఒక బిల్లు ప్రవేశపెట్టడం లేదా దాని మీద చేయడం. కానీ ఇది 3000 అసలు ఎవరు ఎక్స్పెక్ట్ 2500 ఉపకులాలు ఉన్నాయి ప్రాంతాల వారిగా. రాష్ట్ర సంయోగంతోనే జరుగుతుంది తప్ప కేంద్రం డైరెక్ట్ చేసేటువంటి అవకాశం లేదు. రాష్ట్రం కేంద్రం రెండు కూడా సమన్వయంతో పనిచేస్తే కానీ పూర్తి విషయాల డాటా వచ్చే అవకాశం లేదు. అందుకోసమే మనము రాష్ట్ర ప్రభుత్వం చేస్తే మేము ఎక్కడ వ్యతిరేకిస్తలేం కదా. కొన్ని రాష్ట్రాలు చేసినప్పుడు దాన్ని స్వాగతించినాం, దాన్ని మేము తప్పుపట్టలేదు, దాన్ని ఎప్పుడు చేయలేదు. ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఆయా రాష్ట్రాలు ఆయా కులాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక కులం, ఒక దగ్గర ఇక్కడ బీసీ ఉన్న కులం పక్క రాష్ట్రం పోగానే ఓసీలకు అవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఓసీలు ఇక్కడ బీసీలు అవుతాయి. అంటే ఏ కులం ఏ ప్రాంతం ఆర్థిక లావాదేవీల పక్కన వాళ్ళ ఆర్థిక స్థితిగతుల బట్టి ఒక్కొక్క కులాన్ని ఒక కేటగిరీలకు తీసుకుపోయింది. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. రాష్ట్ర ప్రభుత్వం చేసిస్తే ఖచ్చితంగా కేంద్రం ఆమోదిస్తుంది, దాంట్లో ఏమాత్రం ఇది లేదు. ఎందుకంటే ఇవాళ నిన్న మనం మాట్లాడు ఆ రోజు మండల్ కమిషన్ కూడా 1998లో జరిగినట్టు మండల్ కమిషన్లో కూడా ఓబీసీలు ఇంత ఉన్నారని క్లియర్గా చెప్పినాం. ఇలా ఒకటే చెప్తా ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆలోచన విధానంతో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం చేసినటువంటి బీఆర్ఎస్ పూర్తి సర్వే చేసుకొని వాళ్ళ సొంత అవసరాల కోసం పార్టీ వ్యక్తిగత అవసరాలకే వాడుకున్నటువంటి బీఆర్ఎస్ మళ్ళీ వీళ్ళు కూడా రాజకీయ కాంక్ష లేదా ఇంకో ఉద్దేశంతోనే పెట్టుకుంటే కాదు. నిజంగా కూడా ప్రజల సంక్షేమం కోసం పోవాల్సినటువంటి అవకాశం ఉన్నప్పుడు పూర్తి నిర్మమాటంగా ఏదైతే ఎక్కడ కూడా తప్పుల తడక లేకుండా ప్రజల్ని మెప్పించి అన్ని పార్టీలను మెప్పించి జరగాల్సినటువంటి చట్టబద్ధంగా చేస్తే బాగుంటుంది. సార్ ఒక విషయం చెప్పారు, నిజంగా నేను దాంట్లో కూడా చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం. డిక్లరేషన్ ఎవరు చేస్తున్నారు? ఒక కుటుంబాన్ని ఇంటికి పోయిన తర్వాత అలా సర్వే చేసినప్పుడు నేను బీసీ అంటుండు, ఎట్లా బీసీ అని ఎవరు డిక్లేర్ చేయాలి? అంటే ఆయన కుల ధృవీకరణ సర్టిఫికేట్ అని అడగాలి. కనీసం ఏ శానిటరీ వల్ల ఆయన బీసీ అంటే వీళ్ళు బీసీ అని రాసుకున్నారు, వాళ్ళు ఓసీ అంటే ఓసీ అని రాసుకున్నారు. ఎట్లా అంటే ఏ ఆధారాలు ఏమున్నాయి? ప్రజలు ఏది చెప్తే అది మనం రాసుకున్నాం, దాంట్లో ఎక్కడ శాస్త్రీయ ఎట్లా నిరూపించగలుగుతాం? అంటే అనేకమైనటువంటి విషయాలని దీన్ని పూర్తిగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వమే అనుకుందాం, మీరు కలిసి పనిచేసేటువంటి అవకాశం ఉంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దాంట్లో ఎక్కడ కూడా ఇది లేదు. అనేక సందర్భాల్లో మాట్లాడిన దాకా ఎక్కడ తప్పుపట్టలే కదా. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వము బీసీ అనేటువంటి ముసుగులా ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం కాదు. నిజంగా మీరు శాస్త్రీయంగా ఎట్లా చేయగలిగితే చేయండి, స్వాగతిస్తాం దాంట్లో. గౌతమ్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా ఈవెన్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ గారు, ముఖ్యంగా కవిత గారు బీసీల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో కూడా ఎక్కడ కూడా బీసీల గురించి కానీ వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్ల గురించి కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఈవెన్ ఇందాక ఆయన చెప్పినట్టు
పూలే విగ్రహం గురించి కూడా 10 ఏళ్లలో ఆలోచన రాని పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెక్స్ట్ డే వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వటం ఇవంతా ఎంతవరకు కరెక్ట్? బీసీల మీద మీకున్న చిత్తశుద్ధి ఏంటి? మేడం, గతంలో మా ప్రభుత్వం హయాంలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత బీసీ కులాలకు అందరికీ తెలిసిందే. మా క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరున్నారు ఏంటి అనేది కూడా దాన్ని చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ సంక్షేమం కోసం చెక్ చేస్తే ఇంకా అసలు విషయాలు బయటకు గౌతమ్ ప్రసాద్ గారు. ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇచ్చారు? అట్లా కాదు, అట్లా ఉన్న వాళ్ళు ఎంతమందికి ఇచ్చారు? ఇప్పుడు ఇచ్చిన బీసీ